నమస్కారం. నేను చందు. ప్రతికూల ఆలోచనలు వేధిస్తున్నాయా? నెగెటివ్ థాట్స్. అనుకున్నట్లుగా మంచి మార్కులు రావేమో, అనుకున్న కోర్సు చదవలేనేమో, స్నేహితులందరూ ప్రముఖ కాలేజీలో చేరి నాకు మాత్రం సీట్ రాదేమో, ఎంతోమంది విద్యార్థులు నిరంతరం ఇలాంటి ఆలోచనలు చేస్తూనే ఉంటారు. వీటికి అంతమంటూ ఉండదు. ఇలాంటి వారిలో మీరు కూడా ఉన్నారా? మరి ఏమేమి ఉందో చూద్దాం. ఎప్పుడో ఒకసారి ప్రతికూల ఆలోచనలు ఎవరికైనా వస్తాయి. అది సహజం కూడా. కానీ కొంతమంది మాత్రం నిరంతరం ఇలాగే ఆలోచిస్తుంటారు. ఈ సమస్యను తేలిగ్గా తీసుకొని అలాగే వదిలేస్తే కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా? నిరాశాపూరితమైన ఆలోచనల వల్ల ఉత్సాహంగా చదువును కొనసాగించలేరు. అంతేకాదు ఇతర పనులేవి చేయాలనిపించదు కూడా. ఒకసారి వీటి నుంచి బయటపడితే స్పష్టంగా సూటిగా ఆలోచిస్తూ అనుకున్నది సాధించగలుగుతారు. ఇలాంటి ఆలోచనల నుంచి దృష్టిని కొంత పక్కకు మరల్చడానికి మెదడుకు పనిపెట్టే పజిల్స్ బాగా ఉపయోగపడతాయి. తార్కికంగా ఆలోచిస్తూ వీటిని సాధించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దాంతో చదివినవి వెంటనే మర్చిపోయే ఇబ్బంది ఉండదు. కొన్ని సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు నమ్మకస్తులైన స్నేహితులు, కుటుంబ పెద్దలతో బాధను పంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఇబ్బంది గురించి నలుగురితోనూ చెప్పడం వల్ల మనసు కాస్త కుదుట పడుతుంది. అంతేకాదు వాళ్ళిచ్చే సూచనలు, సలహాల నుంచి అనుకూలంగా ఉన్న వాటిని ఎంచుకొని పాటించవచ్చు కూడా. నిరంతరం వచ్చే ఆలోచనలను పేపర్ మీద రాసుకోవడం కూడా మంచి పద్ధతే. ఇలా చేయడం వల్ల కొంత భారం దిగిపోతుంది. ఆందోళన, ఒత్తిడుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. క్రమ పద్ధతిలో సమస్యను పరిష్కరించగలుగుతారు. ఉదాహరణకు తక్కువ మార్కులు అనుకునే కంటే ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ మార్కులు వచ్చేవి కదా అని అనుకోవడంలో సానుకూలత, పాజిటివిటీ కనిపిస్తుంది. మీరు తీసుకున్న పొరపాటు నిర్ణయాలు, వాటి వల్ల కలిగిన నష్టాలను పదే పదే గుర్తు చేసే వాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒక పక్క మీరు ప్రతికూలతతో ఇబ్బంది పడడం, మరోపక్క మీ తప్పులను గుర్తు చేసే వాళ్ళు పక్కనే ఉండడం వల్ల దిగులు మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. అలాగే ప్రతి విషయాన్ని తలకిందులుగా ఆలోచించే వ్యక్తులు సోషల్ మీడియాలోనూ ఉండొచ్చు. వారిని ఫాలో అవ్వకపోవడమే మంచిది. దృష్టికోణం మార్చుకోవడం వల్ల కూడా ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవచ్చు. సమస్యను కాకుండా పరిష్కారం గురించి ఆలోచిస్తే దాని తీవ్రతను కొంతవరకు నియంత్రించవచ్చు. ఉదాహరణకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఈసారి ట్యూషన్లో చేరి ఎక్కువ మార్కులు సంపాదిస్తాననే సంకల్పం మంచిదే. అలాంటిదే రోజు ఇష్టంగా వ్యాయామం చేయడం చాలా మేలు చేస్తుంది. దీనివల్ల డోపమైన్గా వ్యవహరించే హ్యాపీ హార్మోన్ విడుదలై రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అలాగే ధ్యానం చేయడంతో ఆలోచనలను నియంత్రించుకోవచ్చు. నవ్వు ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చోకుండా సానుకూల ఆలోచనలు చేస్తూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇవన్నమాట నెగిటివ్ థాట్స్ దరిచేరకుండా ఇవి వేస్తే బాగుంటుంది. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.